నీ పని చేయుటకు మీరు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యం యొద్దకు వచ్చుచుండగా సంపూర్ణముగా నన్ను మరుగు చేసి భూమి ఆకాశముల కంటే వెండి బంగారముల కంటే శ్రేష్టమైన నీ వాక్యములో నుండి నాయన నీ మాటలు అందించుచుండగా వినేవారిని వివరించేవారిని మీ స్వాధీనం అందించుకొని మిమ్మల్ని మీరు కనపరుచుకొనమని మీ నామమంతటి కంటే మీ వాక్యమునే గొప్ప చేసి ఉన్న యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు నామమున కృపా సమాధానములు తండ్రి ఆయన బిడ్డలమైన మనకు ముమ్మరముగా దయచేయును గాక, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఖాళీ సమాధి క్రైస్తవ్యానికి పునాదిగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు నేడు లేచెను అనే మాట ద్వారా స్త్రీలకి కొన్ని ఆధిక్యతల్ని దేవుడిచ్చి వేసినట్లుగా వాక్యంలో చూస్తూ అపోస్తులకు ఒక అపోస్తులుగా స్త్రీలను దేవుడు నియమించి నేను లేచానని చెప్పండి అని ఆయన శుభము పలికినట్లుగా చూస్తూ ఉన్నాం. బైబిల్ అంతట్లో దూతలు ఎప్పుడు బిజీగా ఉంటారు. మనం గమనించినట్లయితే పునరుద్ధానములో దూతలు కూర్చున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చూస్తే రాయి పొర్లించి దూత కూర్చున్నట్టు చూస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 12వ వచనంలో కూడా తలవైపున కాళ్ళవైపున ఇద్దరు దూతలు కూర్చున్నట్టు చూస్తున్నాం. దూతలు ఆయన బిడ్డలకి పని అప్పగించారు గనక వారు విశ్రాంతిగా కూర్చొని ఆయన లేచి ఉన్నారు అని పునరుద్ధాన వార్తను అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్న మొదటి పాఠంలో మనం చూస్తే ద్రాక్ష తోట అనేది సార్వత్రిక సంఘానికి ముంగుర్తుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయుమని చూస్తున్నాం. ఆసియా ఖండంలోనే భారతదేశం కూడా ఉంది కనుక మనకు కూడా చక్కటి శుభాన్ని ప్రభు పలుకుతూ ఉన్నారు. కాబట్టి తన ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఈ ద్రాక్ష తోటలో సార్వత్రిక సంఘం ఎలా ఉండాలో ప్రభు చెప్తూ ఆదికాండం 49:11లో కూడా ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి అనే మాట చూస్తూ ఉన్నాం. ద్రాక్షవల్లికి గాడిద, ఉత్తమ ద్రాక్షవల్లికి గాడిద పిల్ల కట్టివేయబడినట్లుగా ఒక ప్రత్యేకమైన విధానాన్ని ప్రవచన రూపంలో మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే పాత నిబంధనలో క్రొత్త నిబంధన ఇమిడి ఉన్నది. క్రొత్త నిబంధనలో పాత నిబంధన వివరించబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకాలు, 40 మంది రచయితలని మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ప్రవచనము, ప్రవచనానుసారముగా ఈ గ్రంథము రాయబడింది. 2 జన్మ, దేవుడే మానవుడిగా జన్మించాడు కనుక ప్రతి మానవుడు నీతి మూలముగా ఆత్మ మూలముగా ప్రభువులో జన్మించాలని చూస్తున్నాం. 3వదిగా శిలువ, ప్రభువును వెంబడించాలి అనుకున్నప్పుడు తన్ను తాను తగ్గించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అలాగనే ప్రభు శిలువలో మన కొరకు ప్రాణం పెట్టారు కనుక అట్టి ప్రాణత్యాగం చేసిన ఆయన్ని ఈ లోకానికి శిలువ విలువగా ఉంది కనుక ఏ దేవాలయం పైన చూచినా అతి పరిశుద్ధ స్థలములో శిలువ యొక్క విలువలను చూస్తూ ఉన్నాం. 4వదిగా పునరుద్ధానము. పునరుద్ధానము క్రైస్తవానికి ఒక ముంగుర్తు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అనేది ఈ పునరుద్ధానాన్ని బట్టి ఒక ఉన్నతమైన నినాదం వచ్చి వేసినట్లుగా ప్రపంచంలో ఉన్న సమాధులన్నీ మూయబడిని, ఒక్క ఖాళీ సమాధి చక్కటి సాక్షాత్ముగా ఉన్నట్లుగా నేటికి మనం చూస్తూ ఉన్నాం. 5వదిగా ఆరోహణము. ఆయన చేతులెత్తి దీవించి ఇంకా కొద్ది దినాలు ఆరోహణ పండుగ మనం చేసుకుంటాం.
అలాగే నేను త్వరగా వస్తాను అన్న తండ్రి ఆయన వచ్చే ముందు కొన్ని గుర్తుల్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. 7 నిత్యరాజ్య పాలన. ఈ 7 అంశాల మీద నా ప్రియుని గూర్చి నేను పాడినని ఒక ఉన్నతమైన ద్రాక్ష తోటను మనం చూస్తూ ఉన్నాం. ఆయన తవ్వుతూ ఉన్నాడు. ఈ తవ్వటం అనేది వాక్యము. ప్రకటన 1వ అధ్యాయంలో ఆయన నోటి నుండి వాడి అయిన 2 అంచెల గల ఖడ్గము బయలు వెడలుచుండేనని చూస్తున్నాం. 149వ కీర్తన 9వ వచనంలో కూడా విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకై వారి చేతిలో 2 అంచెల గల ఖడ్గం ఉన్నది, ఆయన భక్తులందరికీ ఘనత అదే అని చూస్తున్నాం. యెషయా 49:2లో కూడా నా నోటిని వాడి అయిన ఖడ్గముగా చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడని చూస్తున్నాం. ఖడ్గము అనగా వాక్యము. అందుకే హెబ్రీ 4:12లో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలము కలదై వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే పదునుగా ఉండి కీలాత్మలను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనలను తలంపులను ఛేదించుతున్నదని చూస్తున్నాం. మనం చదివిన పత్రిక పాఠంలో కూడా ఫిలదెల్ఫియా సంఘానికి చెప్తూ నా వాక్యాన్ని గైకొన్నారు గనక ఏ శ్రమ వచ్చినా నేను తప్పిస్తాను అని ఒక చక్కని వాగ్దానంతో కూడి నెరవేర్పును చూస్తూ నీ కిరీటాన్ని ఎవరు అపహరించరు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫిలదెల్ఫియా సంఘానికి ఇచ్చిన ఘనత మనం చూస్తే దావీదు తాళ్ళ భార అధికారము యెషయా 22:22లో చూస్తున్నాం. నేను తీయగా ఎవడు మోయజాలడు, మోయగా ఎవడు తీయజాలడు. ప్రభు లోపల గడవేస్తాడు, బయట వేస్తాడు. నోవహు కాలంలో చూస్తే గడ బయట దేవుడే పెట్టాడు. 10 మంది కన్యకల కథలో మత్తయి సువార్త 25లో చూస్తే లోపల కూడా దేవుడు గడ పెట్టాడు. దీన్ని ఫిలదెల్ఫియా సంఘానికి చెప్తూ దావీదు తాళ్లకు చెవి కలవాడు అనే మాటని మనం చూస్తూ కిరీటము అనగా ఆధిక్యత. ఒకవేళ మన ఆధిక్యతను మనం కోల్పోతున్నామేమో. దైవ సన్నిధిలో మనం ఉండటము, దేవాలయంలో సమయానికి రావటము ఒక ఆధిక్యత. ప్రకటన 11లో చూస్తే దేవాలయంలో పూజించు వారిని లెక్క పెట్టము అన్నట్లుగా ఆ దూత లెక్క తీస్తున్నట్లు మనం చూస్తున్నాం. అలాగే ఆలయ విషయంలో జాగరూకత అవసరము. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే రాజైన ఉజ్జియా మృతి నందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండిపోయింది. ఇప్పుడు భక్తి చాలా నాజూకైపోయి దేవాలయాలు మానేసి ఫంక్షన్ హాల్కి పరిమితం అయిపోతూ ఉంది. ఏదో పెళ్ళిళ్ళకి చావులకే దేవాలయం గుర్తుకొస్తుంది. ఆలయంలో పూజించు వారిని అని చెప్తూ నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని మనం చూస్తున్నాం. ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనేనని చక్కటి ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియుడికి ఒక ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనము కొరకు ఆయన ఎంతో శ్రమ పడుతూ మరి బలహీనతలన్నిటిని ఏడేస్తూ చక్కగా వాక్యముతో తవ్వచ్చు, అనుభవాలని ఎరువు వేస్తూ బురుదులు అనేటటువంటి ఆధిక్యతను ఇస్తూ ఉన్న ఫలితం మటుకి 6 ద్రాక్షాలు. 2వ రాజుల గ్రంథంలో ప్రవక్తని భోజనాన్ని పిలిచారు. భోజనం పెట్టేటప్పుడు గుణం వెనక 6 ద్రాక్షాలు తీసుకొచ్చి సార్వత్రిక సంఘం అనే కొండలు వేశారట. అప్పుడు ఏమైందంటే విషమైంది. ఈ విషముకు విరుగుడు ఆయన శరీర రక్తాలు. పిండి తీసుకొచ్చి వేసినప్పుడు మరి దానిలో ఉన్న దోషము నివారణ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పుడు ఎలాంటి బలహీనత ఉన్నా, మరి హైదరాబాద్లో కూడా మాకు 7 సంఘాలు ఉన్నాయి. 3 దేవాలయాలు మరి 2 కట్టాం, 1 కడుతున్నాం. ప్రభు బలని సమీపించినప్పుడు నిష్ఠగా అయోగ్యముగా కాకని చదువుకుంటున్నాం కదా. ఆ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నీ క్యాన్సర్ ఉందన్నా,
నీకు ఎయిడ్స్ ఉందన్నా, ఏదున్నా ప్రభా నీ పరిశుద్ధ రక్తము నాలో మిళితమవుతుంది కనుక నన్ను శుద్ధీకరించి మనమే పడుకుంటాం. పుణ్యరక్త శరీరములో పాలుందు మందారము అన్యోలము తనేరము దైవాన్యోన్యంబు నొందినము. బల్ల దగ్గరికి వెళ్ళి మరి నాకు షుగర్ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, కానీ కమ్యూన్ తీసుకొని టెస్ట్ చేసుకోగానే నార్మల్ లెవెల్కి వచ్చేస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాక్ష్యం. ద్రాక్షవళి నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షవళితో ఉంటేనే ఫలిస్తుంది, కానీ నాకు వేరుగా ఉంది మీరేమీ చేయలేరు. ఆయనలో మనం ఉన్నప్పుడు ఫలిస్తాం. అలాగే మనం చూస్తే నేటి దినాన స్త్రీలకు కూడా ఒక చక్కటి ఆధిక్యతను దేవుడిచ్చి మరి ఉమెన్స్ సండేగా కూడా మనం చూస్తూ ఉన్నాం కనుక ఒక చిన్న మాట చూసుకొని కొంచెం లోపలికి వెళదాం. యోహాను రాసిన 3వ పత్రికలో కనుక 2వ పత్రికలో మనం చూస్తే, చిన్న అధ్యాయం అనుకోండి, 2వ వచనంలో ఇక్కడ చక్కని మర్మం మనకు కనపడుతూ ఉంది. ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. స్త్రీలకు ఒక ఆధిక్యత పరిశుద్ధ గ్రంథం ఇచ్చి ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రభు ఎంతగా మెచ్చుకుంటున్నారంటే, మనం చూస్తే స్త్రీల సమాజం వారిని సియోను అని పిలుస్తున్నారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, సియోను సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించు. నేను ప్రార్థన చేసుకున్నా, నాయన నేను పల్లెటూరులో పుట్టాను, నీ చిత్తమైతే నీ దేశంలో పని ఇవ్వండి. మరి దేవుడి కృపను బట్టి ఆయన దేశంలో నాకు పని ఇచ్చారు. ఒక 10 సార్లు యెరూషలేము వెళ్ళొచ్చా. పునరుద్ధానపు తోటలో 6 నెలలకు ఒకసారి స్త్రీలు కావాలి పని చేయటానికి. పోయిన సంవత్సరంలో రుమేనియా దేశస్తులు ఉన్నారు, మీలో చాలా మంది వెళ్ళి ఉంటారు. అంతకుముందు లండన్ వాళ్ళు ఉన్నారు. ఈసారి ఇండియాకి వచ్చింది అవకాశం. మరి ఆ తోటని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మరి మేము వెళ్ళినప్పుడు 6 మాసాలకి రాయాలట. మరి నేను 15 అమెరికా వెళ్తున్నాను కనుక జూలై నుంచి రాసాం. జూలై నుండి డిసెంబర్ వరకు తోటలో పనిచేయడానికి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. నమ్ముట నీ వలనైతే మన వాళ్ళు ఎవరు వచ్చినా అక్కడ ఉంటాము. నమ్ము వారికి సమస్తము సాధ్యం. ఏమాత్రము సందేహించకుండా ప్రభు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు దీవించే దీవెన చాలా చక్కగా మనం ఇందాక చదువుకున్నాం. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రభువు ప్రియుడి కొరకు ఒక ద్రాక్ష తోట ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 6వ వచనంలో మరి తూర్పు దిక్కునున్న వారు సంప్రదాయాలతో నిండుకున్నట్లు యెషయా 2:9లో చూస్తున్నాం. ఇస్రాయేల్ దేశానికి తూర్పున ఇండియా, చైనా, జపాన్ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 7వ వచనంలో చూస్తే యెషయా 5:7లో ప్రభు అన్నారు, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనము. నిన్న ఉద్యానవనాల గురించి చెప్పుకున్నాం. యూదా అనగా స్తుతి. ఎక్కువ మనం ప్రార్థన చేస్తాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఎక్కువ మనం స్తుతి చేస్తే ఆయనకి ఇష్టమైన వనముగా మనం మారిపోతూ ఉంటాం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. ఈ తోటలో నమ్మకం అనేది తగ్గింది. సాక్ష్యం ఎవరిని పిలుస్తున్నారంటే దేవుడు భూమి ఆకాశాన్ని పిలుస్తున్నారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము,
భూమి చెలియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి వారిని గొప్పవారిగా చేసి తిని. మనం అనుకుంటాం నా పిల్లల్ని ఎంత బాగా పెంచుకున్నామని. పెంచిన వారెవరు? ప్రభువే. పెంచేది ఎవరు అంటే తల్లి. ప్రభు తల్లితో పోల్చబడ్డారు. యెషయా గ్రంథము 66:13 చూస్తే, ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోని మీరు ఆదరింపబడెదరు. యెరూషలేము అనగా యేసు ప్రభు. యెరూషలేముతో తాను పోల్చుకున్నాడు. యోహాను సువార్త 2:15 నుండి క్రింది పాదాలు చూస్తే, నా ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఈ దేవాలయం పడగొట్టండి, 3 దినాల్లో నేను కడతాను అన్నాను. అంటే 46 సంవత్సరాలు గొప్ప రాజు కట్టింది 3 దినాల్లో నువ్వు కడతావంటే, తన శరీరాన్ని దేవాలయముగా మలిచి ప్రభు మాట్లాడినట్లుగా వారి తర్వాత పాఠాల్లో గుర్తించినట్లు మనం చూస్తూ ఉన్నాం. గలతీలకు రాసిన పత్రిక 4:24 నుంచి చూస్తే, ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. హాగరు అనున్నది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందు ఉన్న యెరూషలేము 26వ వచనం దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది. అది మనకు దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. యెరూషలేము అంటే తల్లి అని ప్రభు చెప్తూ ఉన్నారు. బిడ్డల కొరకు తల్లి ఎంత త్యాగమైనా చేస్తుంది. ఫిలిప్పీ 4:2-5 నుండి మనం చూస్తే, తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని రూపము ధరించి రిక్తుడై శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన 21:2 కూడా, నూతన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి దిగి వచ్చుట నేను చూచి తిని, ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది అని మాట చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూస్తే యెరూషలేము తల్లితో పోల్చబడింది, యెరూషలేము తండ్రితో పోల్చబడింది, యెరూషలేము సింహాసనంతో పోల్చబడింది. మరి మనం ఆంధ్రప్రదేశ్ కీర్తనలు చూస్తాం, ప్రభుత్వ ముందునంతా అగున్ని ప్రేమ నీచాము, చిరంబు నీదు సాక్ష్యము వసించు నెల్లకాలము, వసించు నెల్లకాలము. యెహోవా గద్దె ముందాటన్ జనంబు లారమ్రోకోడి. గద్దె అనగా సింహాసనం. ఇర్మియా 3:17 యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టబడు. పాత పేరు మోరియా దేశము. యెహోవా గద్దె అనగా ఇర్మియా తన ప్రవచనాన్ని చక్కగా రాస్తున్నాడు. మనకి బెత్లెహేము అంటే తెలుసు. అంటే దావీదు కుటుంబంలో 3 పేరు కలిగిన ప్రార్థన పరులు ఉన్నారు. ఒక ఆయన పేరు బెత్లెహేము, ఒక ఆయన పేరు ఎఫ్రాతా, ఒక ఆయన పేరు బెన్యామీను, కిర్యతర్బా అని మనం 2వ దినవృత్తాంతముల గ్రంథము 2:50 చూస్తున్నాం. బెత్లెహేము అంటే వ్యక్తి పేరు, ఎఫ్రాతా అంటే వ్యక్తి పేరు. ఈ పేరు మీదనే ఆ ఊర్లు అని వచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు ప్రార్థన లేకపోతే రూతమ్మ బెత్లెహేములోకి వచ్చేది కాదు, దావీదు సింహాసనం అనేది నిలబడేది కాదు. అందుకే నోవహు విషయంలో మనం చూస్తే గతంలో ఒకసారి జ్ఞాపకం చేశాం. ఆదాము మొదలుకొని నోవహు వరకు 10 తరాలు. నోవహుకు 3 కొడుకులు, షేము, హాము, యాపేతు. షేమును బట్టి ఆసియా ఖండం వచ్చింది, యాపేతును బట్టి ఐరోపా ఖండం వచ్చింది, హామును బట్టి ఆఫ్రికా ఖండం వచ్చింది. ఆదికాండం 9:18-19లో ఈ 3 బట్టి ప్రపంచ జనాభా మొత్తం వచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఆయన ద్రాక్షావనములో యూదా వనానికి ఒక ఆధిక్యత ఇవ్వబడింది కనుక ఆ ఆధిక్యతలో స్త్రీలు కూడా
పాలి భాగస్థులుగా ఉన్నారు కనుక పరమగీతులు అంటున్నారు, కన్న తల్లికి ఒక్కటే ముద్దు బిడ్డ. ముద్దు బిడ్డ అనగా క్రైస్తవ సార్వత్రిక సంఘము యొక్క సమాజము. అందుకే ఆయన అంటాడు, ఇక్కడ మనం చూస్తే నిష్కలంకురాల పావురమ అని తన పిల్లలు పిలుస్తూ ఉన్నారు. అవ్వమ్మది పుట్టినరోజు పెళ్లి రోజు ఒక్కరోజే, అడిగేం బొడ్డు పోయేబడలేదు. అనంత జ్ఞాని అయిన తండ్రి ఒక్క దినములో ఎంత కార్యమైనా చేస్తారు. దేవుడు చేసిన పెళ్లికి మన అయ్యగారు చేసే పెళ్లికి రెండు తేడాలు. దేవుడు ఒక్కరిని ఇద్దరుగా చేశారు. ఆదికాండం 1:27లో ఆదాములు అవ్వ ఇమిడి ఉన్నట్లు స్త్రీనిగా పురుషునిగా నిర్మాణం చేసినట్టు చూస్తున్నాం. అభిషిక్తులైన వారు ఇద్దరిని ఒకటిగా చేస్తున్నారు. ఇది మర్మము అని చూస్తున్నాం. ప్రియని ద్రాక్ష తోటలో కారు ద్రాక్షాలు రావటానికి గల కారణం నమ్మకము తగ్గటమే. వాగ్దాన ప్రజలైన ఇశ్రాయేలీలు దేశాన్ని దేవాలయాన్ని పోగొట్టుకొని ప్రపంచ దేశాలకి చెల్లాచెదురైపోవటానికి గల కారణము నిర్లక్ష్యము. అలాగే మనకున్న సంఘాన్ని మనము ఒకవేళ నిర్లక్ష్యము అనేది చేస్తున్నామేమో. అందుకే ప్రభు కొన్ని హెచ్చరికలు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ముగింపులోకి వచ్చే ముందు కొన్ని మాటలు చూద్దాం. ఆదికాండము 3:20 ఒక తల్లి ఉంది. ఆమె పేరు ఎత్తకుండా అసలు దీవెన ఇవ్వకూడదు. జీవము కలిగిన ప్రతి వానికి తల్లి. తల్లి గర్భాన పుట్టలేదు, కానీ నా చేతులు నిన్ను నిర్మించి నీకు రూపురేఖలు ఏర్పరచను అన్నారు. అవ్వమ్మ విషయంలో చూస్తే జీవము కలిగిన ప్రతి వానికి తల్లి. పరిశుద్ధ గ్రంథము తల్లులకు ఒక స్థానం ఇచ్చినట్లు ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయము అని చూస్తున్నాం. రాజుల కన్న తల్లి ఆదికాండం 21:6 ఈ తల్లి అంటుంది, దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను, వినువారల్లా నా విషయమై నవ్వుదురు. ఈమె రాజుల కన్న తల్లి ఎవరు అంటే శారా. కాబట్టి చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలిచి తన గుణాతిశయములు ప్రచురపరచు నిమిత్తము రాజులుగా యాజకులుగా ప్రభు చక్కగా మనం దీవిస్తూ ఉన్నారు. అలాగే వేవేలకు తల్లి రిబ్కాగా చూస్తూ ఉన్నాం. పుట్టింటోళ్ళు దీవెనిచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు ఇవ్వాలి. మా అమ్మాయే కదా అని చెప్పి మమ్మ లాభాన్ని ఎంత బాగా ఇచ్చాడు. రిబ్కాని దీవించేటప్పుడు మా సహోదరి ఆదికాండము 24:60 నువ్వు వేవేలకు తల్లి వగుదువుగాక, అట్లంటే బాగుండేది. నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగా. నీ సంతతి వారంటే ఇశ్రాయేలీయులు, పగవారంటే సిరియన్లు. స్వాధీనపరుచుకుందురంటే ఒక్క చిన్న ఇశ్రాయేలు 13 గల్ఫ్ కంట్రీస్ను వణికిస్తుంది అంటే ఆ వాగ్దానం నేటికి కూడా పనిచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. గోత్రకర్తలను కన్న తల్లులుగా లేయా రాహేలు మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళ ఆయన ఏం పని మీద ఉన్నాడో తెలియదు, కానీ ఆ పేర్లు ఈ తల్లులే పెట్టుకున్నారు. ఆ పేర్లు ఎక్కడికి వెళ్ళినాయి అంటే మరి ప్రకటన గ్రంథం 21లో మనందరికీ తెలుసు కదా, అపోస్తల పేర్లు పునాదుల మీదకి వస్తే ఈ తల్లులు పెట్టిన పేర్లు యెరూషలేం పట్టణపు గుమ్మాల మీదకి వెళ్ళినాయి కనుక తల్లులు. మరి మరియమ్మ గారు కూడా కొడుకు పేరు పెట్టుకుంది. మనందరూ తెలుసు మరియమ్మ గారు పెట్టిన పేరు అంటే యోసేపు పెట్టాడు. ఆమె స్పెషల్గా ఓ పేరు పెట్టుకుంది. అందుకే మనం చూసినట్లయితే స్త్రీలలో దీవించబడిన తల్లిగా ఆమె చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నా పట్ల గొప్ప కార్యం చేసెను. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ, ఆయన నామము పరిశుద్ధము. మనం ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో 20 పాట పాడుతున్నామంటే ఆ తల్లి ఏమని పేరు పెట్టింది. మరి లూకా సువార్త 1:46 చూస్తే ఆయన నామము పరిశుద్ధము. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామముగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూస్తే మరి లేయా రాహేలు గోత్రకర్తల కన్నా తల్లులుగా బిల్హా జిల్పా ఉన్న తల్లుల వరసలో వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం.
అలాగే ఆలయంలోకి వచ్చి శిలోహ మందిరంలో ప్రార్థన చేసి కొడుకుని నీకు ఇచ్చేస్తాను అని ప్రార్థనలోనే సమర్పణ చేసిన తల్లిగా హన్నాని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే యాజకత్వంలో యాజకులతో సమానంగా సేమ్ గోత్రం కనుక జకరియా ఎలిజబెత్తుల విషయంలో సకల ఆజ్ఞల్లో కరెక్ట్గా వీళ్ళిద్దరూ నడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా ఇక్కడ 4 మాటలు ఉన్నాయి. 1 వంతు, 2 సంతు, 3 గొంతు, 4 గంతు అని చూస్తున్నాం. జకరీకి వంతు వచ్చింది. అతి పరిశుద్ధ స్థలములో ధూపవేదిక దగ్గర విజ్ఞాపన చేయటానికి సడన్గా మాట వినబడింది, నీకు ఒక కొడుకు పుడతాడు, ఏడి ఆత్మ అనేటప్పుడు కొంచెం ఆలోచనలో పడ్డాడు. సంతానాన్ని గురించి వినేటప్పటికి ఇప్పుడెందుకు అన్నట్లుగా కొంచెం చూస్తున్నాం. కానీ బైబిల్లో ఉన్నమాట, అతడు పుట్టినందున అనేకులు సంతోషించరు. అలాగే నమ్మలేదు కనుక గొంతు పోయింది. కానీ మల్లెమ్మ గారు వెళ్ళిందట, నేను అనుకుంటున్నామ్మ ఎలా నడిచి వెళ్ళిద్దామని. ఇప్పటికి కూడా ఇంకరీం అంటే ఇప్పుడున్న పేరు, పాత పేరు కొండసీమ ప్రాంతం. మరియమ్మ గారు వెళ్ళి ఎలిజబెత్ అమ్మకు వందనం చేసేటప్పటికి అభిషిక్తుని భార్య కనుక వాళ్ళు మాట్లాడే మాటలు చాలా చక్కగా ఉంటాయి. అభిషిక్తులు వాడే పదాలు ఉంటాయి. నా ప్రభు అనే మాట గౌరవాత్మ. నా ప్రభుని ఆశీర్వదించినందుకు కాపాడుగా. ఇక్కడ నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించి. చిన్నపిల్ల స్కానింగ్ అయిపోతూ ఉంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీతో స్కాన్ చేసి అమ్మాయి అబ్బాయి చెప్పేస్తున్నారు. అది ఎలిజబెత్నే చెప్పింది. ఒక యాజకుని భార్య నా ప్రభు తల్లిని, లోకరక్షకుని ఇచ్చిన ఆ తల్లిని గౌరవిస్తూ ఉంది. అది ఆమోదించడానికి మోషే ధర్మశాస్త్రం ప్రకారం 2 ఉండాలి. ఆమె గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను అనే మాటను చూస్తూ ఉన్నాం. హన్నా విషయంలో చూస్తే ఒక యాచకుడిని, ఒక బిడ్డని ఇచ్చేస్తాను అనుకుంది. ఎలిజబెత్ అమ్మ విషయంలో చూస్తే ఒక ప్రవక్తను గనక ఆయన అంటాడు, ఓ శిశువా, నువ్వు సర్వోన్నతునికి ప్రవక్తవు అనబడుదువు అనే చక్కని మాటను చూస్తూ ఉన్నాం. అలాగనే ఆత్మీయ స్థాయిలో ఎన్ని ఆత్మల్ని నడిపిస్తారో వాళ్ళందరూ తల్లులే. అందుకే ఎక్కువ ప్రార్థన ఇర్మియా అంతస్తు సరిపోయే ప్రార్థన చేసిన తల్లి ఎవరు అంటే రాహేలుగా మనం చూస్తూ ఉన్నాం. రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్పబడిన మాటలు నెరవేరినట్టు చూస్తూ ఉన్నాం. చెరలో ఉన్న వారికి విడుదల కొరకు ఆ తల్లి ఎంత ప్రార్థన చేసిందో మరి మనం చూస్తే ఇక్కడ ఒక మాట చూసి ముగింపులోనికి వద్దాం. మరి పరమగీతములో మనం గమనించినట్లయితే 6వ అధ్యాయము 9వ వచనంలో నా పావురమా నా నిష్కళంకు రాలు ఒక్కటే. పావురము అనగా సార్వత్రిక సంఘం. నిష్కళంకంగా ముడతైన కళంకమైన మచ్చైన ఏమీ లేకుండా ఉండాలి అంటే స్త్రీల సమాజాలు బలంగా పనిచేయాలి. కొందరు మానుకున్నట్లు మీరు సమాజముగా కూడుట మానవద్దు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె. తల్లి అనగా మన ప్రభువే. యెషయా 49లో 15 నుండి చూస్తే ప్రభు అంటారు, తల్లి తన పుట్టిన బిడ్డను మరచున, వారైనను మరచుదురు కానీ నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. ప్రభు చేతిలో మన నమూనా అనేది ప్రభు కనపడుతూ ఉంది. మన స్వరాలు ఎప్పుడూ దేవునికి వినపడాలి. నీతిమంతుని గుడారములో రక్షణ సునాదము వినపడును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అలా ఇక్కడ మనం గమనించినట్లయితే కన్న తల్లికి అనగా మన ప్రభుకి ముద్దు బిడ్డలుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరూ అని చెప్తూ ఈ 7వ అధ్యాయంలో ఇంకో చక్కగా అంటాడు, నా ప్రియురాల స్త్రీల సమాజం వారిని అతి మనోహరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానం. అతి అంటే చాలా ఎక్కువగా చెప్పినట్టు, మనోహరము అని ప్రభు అంటూ అతి సుందరమైన దానవు. అలాగే ఆధ్యాత్మికమైన బిడ్డల్ని ఆయన పిల్లలమైన మనం కలిగి ఉండాలి.
షెలోపెహేదు ఉన్నా అంటే 5 కూతురు, 5 కూతుర్లకు 5 పట్టణాలు ఇచ్చేశారు. ఆ పిల్లల పేర్ల మీదే ఆ తిర్సా పట్టణం అవన్నీ ఉన్నట్లుగా మనం చూస్తూ యెరూషలేములో సమాన రేంజ్లో ఆ తిర్సా పట్టణం ఎలా వెలుగొందుతుందో మనం చూస్తూ తండ్రిని గురించి ఆ పిల్లలు తన సాక్ష్యం చెప్పారు. మరి మగపిల్లలు లేనంత మాత్రం నేను స్వాస్థ్యం మాకు ఇవ్వరా అని చెప్తూ మా నాన్న కోరా కుమారులాగా పోట్లాట్లో వ్యాజ్యాలు ఏమీ లేరు అని చెప్పినప్పుడు ప్రభు సన్నిధిలో పెట్టి మాకు న్యాయం చేయండి అని 5 పిల్లలు వెళ్ళి అడిగారు. అప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు మోషేకి జవాబు అందుతుంది, షెలోపెహేదు కుమార్తెలు చెప్పినది యుక్తము, వారి తండ్రి స్వాస్థ్యము వారికి. తండ్రి స్వాస్థ్యము భూదిగంతాలకి నమ్మకమైన సాక్షులుగా ఆయన పిల్లలమైన మనం ఉండాలి. మరి నేను చదువుకుంది తెలుగు భాష ప్రవీణ, మా నాన్నగారు సిఎస్ఐ రెవరెండ్. ఎప్పుడు చర్చిలో వాకింగ్ చెప్పాలన్నా ఇచ్చేవాడు కాదు అసలు. చిన్నపిల్ల అని నేను ప్రార్థన చేసుకుని, ప్రభా నన్ను కొంచెం పెద్ద చూపించు, నాకు అవకాశాలు వచ్చేటట్టు చేయి బాబు అని ప్రార్థన చేస్తాను. ఒకసారి మా నాన్నగారు గుడ్ ఫ్రైడే రోజు, తల్లి నువ్వు తప్పకుండా ప్రభు శిలువలో పలికిన 4వ మాట నాకు ఇవ్వబడింది, నేను నీకు ఇస్తున్నా, నువ్వు తప్పగా మాట్లాడాలి తల్లి అని చెప్పి. ఈ ఛాన్స్ మటుకు అసలు వదులుకోకూడదు అనుకో. ఎవరిని ప్రార్థన చేయమన్నా, ఎవరిని వాక్యం చదవమన్నా అది ఒక ఆధిక్యత. అయ్యగారు ఇచ్చారు అమ్మగారు ఇచ్చారు కాదు, ప్రభు మనకిచ్చిన ఆధిక్యత అని గుర్తించాలి. సరే, అందరు నన్ను అడిగారు, లతా గుడ్ ఫ్రైడే రోజు ఎందుకు ఒప్పుకున్నాం? 1975 మార్చి 27 ఆ రోజు గుడ్ ఫ్రైడే. అప్పుడు మరి గుడ్ ఫ్రైడే రోజు గుడి నిండా జనం ఉంటారు కదా, ఇంకో రోజు ఒప్పుకోపోయి కొత్తగా నువ్వు బైబిల్ చదువుతున్నావు, అందులో అందరిని చూస్తే భయం వేయదని నేను అన్నా. నాకేం భయం లేదు, బైబిల్ పట్టుకున్నా, అందులో ఉన్న శక్తి అంతా నాలోకి వచ్చేస్తాను. కాబట్టి ఈ ఛాన్స్ మట్టి వదులుకోనాను. భలే సంతోషంగా ఉంది, అయ్యా నాకు ఒక్క అవకాశం. పొద్దున్నే దేవాలయానికి వెళ్ళి వాక్యం చెప్పాలి 4వ మాట, మా 3 మాటలు చెప్పుకోవడం బాగా చూడాలి లేదనుకోండి. పోస్ట్ మ్యాన్ వచ్చి భాగ్యలత ఎవరు అన్నారు, నేనే అంటే సంతకం చేయించుకున్న ఒక టెలిగ్రామ్ పెట్టారు చేతులు. అది చూస్తే ఫాదర్ ఎక్స్పైర్డ్ స్టార్ట్ ఇమీడియట్లీ. నేను వాక్య పరిచర్య చేయాలనుకున్నప్పుడు నాకు వచ్చిన శ్రమ మా నాన్నగారు నేను కోల్పోయి, ఇందులో కూడా మరణం. మరి నేను అనుకున్నాను, నాకు అమ్మ లేదు, 10th క్లాస్లోనే మా అమ్మ చనిపోయాను. మా నాన్నగారు చనిపోతే నేను చచ్చిపోతా అనుకుంటా, చాలా అనుకుంటా, కానీ ఏం చెయ్యం. అప్పుడు ఆ టెలిగ్రామ్ పట్టుకున్నా, ఏసయ్య నాకు అమ్మ లేదు, ఈ కాగితం నాన్న లేదని చెప్పి. తల్లిదండ్రులు లేకుండా ఎలా బ్రతకాలి? నువ్వు ఉంటే నువ్వు నాతో నాకు స్వరం వినపడింది, నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాడు, మొదటిగా నీవు నా పని చేయవాలి. మరి నేను ఎప్పుడైనా బైబిల్ మర్చిపోతే కొన్ని రహస్యాలు చెప్పకూడదు, వరాలు అసలు చెప్పకూడదు. వరం చెప్తే అనుభవం తగ్గుతుంది. అన్నిటి మించిన వరం ఏంటంటే వాక్యోపదేశ వరమే. అందుకే హెబ్రీ 11:3 చూస్తున్నాం కదా, దేవుని వాక్యం వల్ల ప్రపంచ నిర్మాణమైనదని. వాక్యం ప్రపంచ నిర్మాణం చేస్తూ సంఘ నిర్మాణం చేయదా, కుటుంబ నిర్మాణం చేయదా, ఒక గర్భఫలం నిర్మాణం చేయదా, ఒక ఆరోగ్యం నిర్మాణం చేయదా? దావీదంతటి రాజే, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించేయించింది. వాక్యం బ్రతికిస్తుంది, వాక్యం నెమ్మది అనేది ఇస్తూ ఉంటుంది. అందుకే తన వాక్కును పంపి వారిని బాగు చేసిన చూస్తాం. పితామహుడు అబ్రహాం దగ్గరికి ఆదికాండం 15లో వాక్యం వెళ్ళింది, నేను నీకు బహుమానం, నీ బహుమానం అత్యధిక మగును అంటే ఆయన అన్నాడు, నాకు ఏమిచ్చినా ఏమి, నేను సంతానం లేని వాడనైపోతున్నాను. వాక్యానికంటే పితామహుడు అబ్రహాము సంతానానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చాడు. దేవుడు వాగ్దానాన్ని నమ్మలేదు, పంది వేశాడు. ఆదికాండం 15 ఆయన పంది వేయటం ద్వారా 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వంలోకి వెళ్ళవలసి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అలాగే ప్రభు నాకు ఒక కొటేషన్ ఇచ్చారు. మరి యోబు 11:5-6 దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన మేలు, ఆయనే నీకు జ్ఞాన రహస్యములు తెలియచేసిన మేలు, అప్పుడు జ్ఞానము యోచనకు మించినదని నీవు తెలుసుకోను.
ఎంతోమంది మనతో మాట్లాడచ్చు. దేవుడు మాట్లాడి ఇంకెవరితో మాట్లాడద్దు కాదు. ఎప్పుడు టైం దొరుకుద్దా మోకరిద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే తండ్రి ఏదో బయలుపరుస్తారు. నాకు ధైర్యం ఇచ్చింది. మా నాన్నంటే మా దగ్గర ఉంటారు. ఏమాత్రం విలువలేని ఒక చిన్న పిల్ల కొరకు, అప్పుడు నాకు 16 ఏళ్ళు, మా నాన్నగారి స్వరము లేకపోయినా దేవుని స్వరం నాకు వినపడిందని వెంటనే నేను చర్చికి వెళ్ళి పాస్టర్ గారు అన్నారు, లతలు 10 నిమిషాలు లేట్. నాకు ఇచ్చిన మాట నా దేవా నన్ను ఎందుకు చేయవచ్చు. తండ్రి నన్ను చేయి విడిచిన వాలులోకి నేను వెళ్ళకపోతే తండ్రి కుమారులు ఎడబాటు వాలు నాకు అందదు. ఒక్కొక్కసారి ఆ వాలు, ఆ శ్రమలో తండ్రి మనల్ని నిలబెడతాడు. అందుకే ప్రతి ఒక్కరూ శ్రమతో ఆడుకోవాలి, శ్రమను వాడుకోవాలి, శ్రమలో వేడుకోవాలి. దావీదంతటా ఆయనే, నేను శ్రమ నుండి ఇండుట నాకు మేలాయను అంట. సరే, ఆ మాట మాట్లాడినాక మా పాస్టర్ గారు అన్నారు, అమ్మా 7వ మాట కూడా మాట్లాడవచ్చు అంటే, మా నాన్నగారు చనిపోయారంటే నేను గుడివాడ వెళ్ళాలి అన్న. మీ పెద్దనాన్న మీ చిన్నారంటే మా ఓన్ ఫాదర్. సామెతల్లో ప్రభు అంటున్నారు, శ్రమ దినమనని ఉప్పృంగిన వెల శాతగానివాడు. కానీ కారు ద్రాక్షాలు ఎందుకు వస్తుంది అంటే నమ్మకము తగ్గిపోతుందేమో. ప్రభు అన్నారు, నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం ఉండుట కనుగొంటున్నాను. మనం ఎవరు అనేది ముందు మనకు తెలుస్తుండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చిన్న డాష్ ఇచ్చి, వాక్యాన్ని బట్టి యూదులతో పాటు ఈ మర్మం మీదనగా అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములలో పాలివారై ఉన్నారనున్నది. వాక్యాన్ని బట్టి యూదులతో పాటు సమాన వారసత్వం అనేది తండ్రి మనకిస్తూ ఉన్నారు. అందుకే మనం పాడుకుంటాం, చటించుడి మనుష్య జాతి కేసునామము, చటించుడి అవశ్య ప్రేమ సారము, జనాదులు విశేషర నాసనాదము వీణో పార్యాంతము, చాటుదాము 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 శ్రీ యేసు నామము. ప్రియుని ఉద్యానవనములో శ్రేష్టమైన పండ్లు కనపడాలి అంటే మనకిచ్చిన సిద్ధాంతాల్లో కానీ అన్నిటిలో క్రమముగా మనం నిలబడాలి. 52 వారాలు ఏ వారం మనం కోల్పోయినా 3.5 సంవత్సరాలు దీవెన్ని కోల్పోతాం. 1000 దినాలు వెలుపల జీవించట కంటే ఒక్క దినము ఆయన మందిర ఆవరణంలో నివసించుట శ్రేష్టము. సంఘములో సంఘ రిజిస్టర్లో మన పేరుంది అంటే ఒక ఆధిక్యత ఉన్నట్లే. ప్రభు అంటున్నారు కదా, నా స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించాను. సంఘానికి నేను శిరస్సు, మీరందరూ నా శరీరం. ఈ సంఘ విషయంలో పేతుని పిలిచి ఈ బండ మీద నా సంఘాన్ని స్థాపించు. కపెర్నహూమ్ టౌన్ సిటీకి వస్తే చాపెళ్ళి పేతురు కాళ్ళ దగ్గర ఉంటుంది. ఆయనకు కర్రబట్టుకున్నప్పుడు 12 తాళాలు ఉంటాయి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు పేతురు? ప్రేమిస్తే నన్ను ఎరగనంటావా? ప్రేమిస్తే నాకేమిస్తావు నన్ను ప్రశ్నేస్తావా? నన్ను ప్రేమిస్తే ఇయని ఎవరు? గాలియు సముద్రములు లోబడుచున్నవి అని గుర్తించుకుని ఉంటావా? నన్ను ప్రేమిస్తే నేను వచ్చినప్పుడు దిగంబరుడిగా నువ్వు కనపడతావా? అయినా పేతుని ప్రేమించాడు. ఆ భూలోకానికి తలకిందులు చేయువారు మీరే గనక పునరుద్ధానం అనంతరము 40 దినాలు వారిని బలపరిచారు, ప్రపంచానికి సువార్థికులుగా పంపించారు. సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్కి దేవుడిచ్చిన ఆధిక్యత తాళపు చెవి. అందుకే ఫిలదెల్ఫియాకి ఇచ్చిన ఆధిక్యత దావీదు తాళపు చెవి. యెషయా 22:22లో దావీదు తాళ భార అధికారము కలిగిన నేను, తీయగా ఎవడు మూయజాలడు, మూయగా ఎవడు తీయజాలడు. ఎప్పుడైతే తల్లుల ప్రార్థన ఉంటుందో బిడ్డలకు క్షేమము అనేది ఉంటుంది. అబ్రహాం అంతటా ఆయన, నా తమ్ముడు చచ్చిపోయాడు, నా తమ్ముడు హారాన్ చచ్చిపోతే ఆయన కొడుకు లోతుని ఎమ్మటేసుకొని తిరుగుతున్నా, వాడేమో సమాజంలో ప్రార్థన ఉండదు. మరి మనం చూస్తే ఆ ప్రాంతాన్ని సాగనంపటానికి వెళ్ళినప్పుడు నేను కాల్చివేయాలనుకుంటున్నాను అంటే, అయ్యా 100 మంది ఉంటే కాపాడవా,
10 మంది ఉంటే కాపాడవా అంటే 10 మంది కూడా సంపాదించలేకపోయారు. దేవుని పిల్లలమైన మనం ఒకరు మరొక ఆత్మని తీసుకొచ్చినప్పుడు అది నెల నెలా ఫలించదని ప్రకటనలో చూస్తున్నాం. మేలో ఎట్టున్నాం, జూన్లో కూడా ఎట్టున్నాం అంటే అదేం ఫలింపున్నట్టు కాదు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకునేది అన్న వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ ఈ కాంపౌండ్ అంతా సెయింట్ పీటర్స్ దేవాలయం అయిపోయి ఆయన ఇచ్చిన తాళాలనే అధికారంతో బోధిగంతాలకి నమ్మకమైన యోధులుగా సాక్షులుగా ఉన్నప్పుడు ఆయన అన్నాడు, యూదా నా ఉద్యానవనము. మీరు స్తుతి చేస్తూ మళ్ళా కోల్పోయిన స్థితిలోనికి మీరు రండి, నా ఉద్యానవనములో బలంగా నేను పెడతాను, లేకపోతే నేను మీ మీద సాక్ష్యం పలకాల్సి ఉంటుందని ప్రభు చెప్తూ నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారన్నారు. అట్టి ఆధిక్యత తండ్రి మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన దేవునికి, అభిషిక్తులైన గురువులకి, అలాగే ప్రేమతో ఎన్నోసార్లు ఫోన్ చేసి ఆహ్వానించిన మరి స్త్రీల సమాజం వారికి, విజయమ్మ గారికి ఎక్కువ టైం తీసుకుంటూ దయతో మన్నించండి. మీ అందరికీ నా వందన మాటలు. చిన్ని ప్రార్థన. మంచి బోధకుడు అయిన తండ్రి, మీ మాటలు వేపు ఎంత పవిత్రములు నాయన. ఈరోజు తల్లుల్ని జ్ఞాపకం చేసుకొని జీవం కలిగిన ప్రతి వానికి తల్లి స్థానంలో అవ్వనించారు. రాజుల కన్నా తల్లిగా శారానించారు. వేవేలకు తల్లి స్థానంగా రిక్కానించారు. గోత్రకర్తల కన్నా తల్లులుగా లేయా రాహేలించారు. నాయన యాజకుని కన్నా తల్లిగా హన్నానించారు. ప్రవక్తను కన్నా తల్లిగా నాయన ఎలిజబెత్తునిచ్చారు. లోకరక్షకుని కన్నా తల్లిగా మరియనించారు. ఆత్మీయ బిడ్డల కనే తల్లులుగా రాహేల్ని పెట్టి ఇక్కడున్న స్త్రీల సమాజం వారిని తల్లులుగా చేసి తల్లిని గౌరవించటంలో ఉన్న స్థితే నాయన మీరు చూపిస్తూ మీరే ఒక తల్లిగా వచ్చి యెరూషలేము మనకు తల్లి పైనుండి క్రిందకు దించబడింది అన్నారు కనుక మా కొరకు ఇక్కడే వచ్చి వేసిన తల్లి అయిన మీ అడుగు జాడల్లో నడుస్తూ వాక్యమనే స్తన్యపాలు నాయన మేము సేవిస్తూ మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగిన ఆధిక్యత అందించి వేయమని ఉద్యానవనము అనే ఈ సార్వత్రిక సంఘములో తల్లిగా మమ్మల్ని నడిపించుచున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.